ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజైతే ఫ్లిప్కార్ట్ బ్లౌజ్ అయితే పెడుతున్నాను. చూడండి, ఇది ఒకసారి మా ఛానల్ కొత్తగా చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలా అయితే కట్ చేసాను సేమ్ యాక్టీస్ అలానే కట్ చేయండి. ఫస్ట్ తన సైడ్ బ్లౌజ్ తీసుకోండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సైడ్ బ్లౌజ్ తీసుకోండి, చుట్టూరా ఫస్ట్ ఇలా ఉంచండి. 32 వచ్చింది, దాన్ని 4 భాగాలు చేయండి. ఇలా టీప్తో 4 భాగాలు చేయండి. ఇదిగోండి 8 వచ్చింది. 8 ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇంచు కుట్లలోకి, ఇంచు డాట్స్లోకి. ఇప్పుడు తన ఎత్తు కప్పు సైడ్ చూసుకోండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇలా తీసుకొని ఇప్పుడు ఎత్తు కప్పు వచ్చేసి ఇలా కొలవండి. 14.5 ఉంది, మనం 15.5 పెట్టండి. అంటే 11.5 ఉంది, 15.5 అంటే ఇంచు కుట్లలోకి ఎక్కువ కదా. 15.5 కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ కొట్టండి. స్ట్రేట్ లైన్ కొట్టాక ఇప్పుడు చంక వచ్చేసి నేను నా వీడియోస్లో అయితే పెడతాను కదా, 16.5 అంటే 6.5. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక స్ట్రేట్ లైన్ కొట్టాలి. స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేయండి, లేదు మీ ఇక్కడ స్కేల్ అంటే ఇలా టేప్నానే యూజ్ చేయొచ్చు. ఇలా కొట్టాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా ఒక స్ట్రేట్ లైన్ ఇవి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు గల్ల వచ్చేసి చూడండి 3 పెడుతున్నాను. బోర్డ్ టెక్ని పెట్టేది 3, గల్ల వచ్చేసి 3, తన షోల్డర్ వచ్చేసి చూడండి వాళ్ళ షోల్డర్ వచ్చేసి 3, గల్లా 3, షోల్డర్ 3 ఇలా కట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ కొట్టండి. ఛానల్ కొత్తగా చూసేవారైతే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 కాడ మార్కింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా అని ఇట్లా రౌండ్ మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేయండి, స్కేల్ లేకుంటే మాత్రం ఇలా 1.5 ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు తన బ్యాక్ నెక్ రెండింటిని ఇలా ఉన్నాయి కదా, ఇవి రెండింటిని ఇలా సెంటర్ చూసి ఇలా పెట్టేసేయండి. బ్యాక్ నెక్ ఇలా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ఇప్పుడు కింద కూడా సేమ్ అలానే 3 కాడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ కొట్టండి. ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 కాడ మార్కింగ్ చేసుకోండి. 3.5 కాడ ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ మాత్రం ఒక 1/4 ఇంచ్ లోపలికి వేయండి. ఇలా డీప్ గల్ ఇలా బోట్ నెక్. నేనైతే ఎలా కట్ చేస్తున్నానో యాక్టీస్ అలానే కట్ చేయండి, పర్ఫెక్ట్ అయితే వస్తుంది. అలాగే కొంచెం ఇక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అనేసి అయితే నేను చెప్తున్నాను. చూడండి ఇలా కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇది కట్ చేసాం కదా, ఇలానే ఉంచండి. మధ్యలో మనం తర్వాత కట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ డాట్స్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి అనేసి ఇక్కడ ఒక డాట్ పెట్టండి. డాట్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇదిగోండి 3.5 కాడ ఇలా మార్కింగ్ పెట్టి ఇటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ కుట్లలో పెట్టుకోండి. సేమ్ యాక్టీస్ అలాగే ఇటు 3.5 ఇటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్. ఈ నెక్ తర్వాత కట్ చేద్దాం మనం. అలాగే హ్యాండ్స్ ఇలా తీసి ఇలా వేయండి. ఇలా వేసాక
చూడండి ఇలా సమానం అనేసి ఇప్పుడు తన హ్యాండ్ సైజ్ వచ్చేసి కొలుద్దాం. ఇవి నేను పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చింటాను. చూడండి పఫ్ హ్యాండ్స్ సైజ్ వచ్చేసి తనది 10 ఉంది. 10 తన సైజ్ వచ్చేసి 10 ఉంది. 3.5 కాడ స్ట్రేట్ లైన్ కొట్టుకోండి. చంక లూజ్ వచ్చేసి ఇప్పుడు తన లూజ్ వచ్చేసి 6 ఉంది, అంటే 6 ఇంచున్నర కుట్లలోకి. ఇక్కడ నుంచి ఇక్కడికి 7, అలాగే ఇంచున్నర కుట్లలోకి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు వదిలేసి ఇట్లా ఇలా పెట్టాక ఇప్పుడు పఫ్కి చూడండి 2.5 పెడుతున్నాను. పఫ్ హ్యాండ్స్కి 2.5 పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేస్తాను. ఇది పఫ్ హ్యాండ్స్ కదా, ఇలా మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా, కట్ చేస్తున్నాను. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా పెట్టండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ అసలైంది, ఫ్రంట్ ప్రిన్స్ కట్ చూడండి. ఇప్పుడు ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలానే వేయండి. మీకు ఎటు నుంచి అయితే ఇది వీలుగా పడుతుందో అలానే వేసేసేయండి. చూడండి నాకైతే ఇటు నుంచి అయితే పడుతుంది, అందుకనేసి అయితే ఇలా వేస్తున్నాను. చూడండి ఇలా వేయండి. వేసాక ఇప్పుడు చుట్టూరా అండర్ లైన్ వేయండి. లైన్ చేసుకోండి. చుట్టూరా ఇలా వేయండి. మీరు ఇక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అస్సలు అర్థం కాదు. అస్సలు అయితే స్కిప్ చేయొద్దు. ఇలా మొత్తం వేసాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి. తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అన్నా కదా మనం కల్లా, ఇక్కడ నుంచి ఇక్కడికి వేసి ఒక చిన్న లైన్ కొట్టాలి. మనకు మామూలుగా అయితే ఎవరిదైనా సరే ముందు ఫ్రంట్ కల్ వచ్చేసి 6 ఉంటుంది. లేదు మీకు అర్థం కాకుంటే నేను నా వీడియోస్లలో పెట్టినట్టన్నా ట్రై చేయండి. ఇప్పుడు లో చంక వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 1/4 ఇంచ్ మనం మామూలు దానికి అయితే ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అలానే ఒక 1/4 ఇంచ్ లోపలికి లో చంక తీసుకున్నాక ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 కాడ ఇలా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఇటు 1 ఇంచున్నర ఇలా పెట్టండి పైకి. చూడండి ఇలా 1 ఇంచున్నర పెట్టేసి ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల మనకు పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఇలా పెట్టేసి చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను చూడండి 4 ఇదిగోండి ఇలా 5 కాడ అయితే నేను కింది నుంచి 5 తీసుకున్నాను. చూడండి కింది నుంచి 5 తీసుకొని ఇలా మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 కాడ మార్కింగ్ చేసి ఇప్పుడు 2 ఇంచెస్ ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రేట్ అయ్యి ఇప్పుడు ఇటు నుంచి ఇలా లైట్గా ఇలా పెట్టేసి ఇప్పుడు మన ఇలా ఉంది కదా దాన్ని మీరు ఇలా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు చూడండి ఇక్కడ మనం 1.5 గంట పెట్టేసాం కదా. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. 1
ఇంచ్ ఎక్కువ పెట్టేసి ఇక్కడనేమో సేమ్ ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఇలా కడతారు ఇలా, అప్పుడైతే ఇది కవర్ అయిపోతుందా. ఇప్పుడు ఈ ఇంచ్ ఉంది కదా, ఇది కొద్దిగా ఇలా క్రాస్ లైట్. ఇప్పుడు ఫ్రంట్ గల్ల వచ్చేసి, ఫ్రంట్ గల్ల మీకు ఒకవేళ ఇలా అర్థం కావట్లేదంటే మాత్రం ఇలా చూస్తున్నాను. ఇప్పుడు తన ముసల పట్టి ఉంది కదా, ఇప్పుడు ఇలా తీసి సేమ్ ఎలా అయితే మనం పెడుతున్నాం అలానే మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, సేమ్ ఇలా అయితే కట్ చేయండి, పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది అయితే కామెంట్ చేయండి. లేదు మీకు ఇట్లా ఉచ్చుల పట్టి వాళ్ళ ఉచ్చుల పట్టి కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. చూడండి సేమ్ ఉచ్చుల పట్టి కూడా సేమ్ ఉంది. చూసారు కదా, ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో అనేసి అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం సేమ్ ఇక్కడ నుంచి ఇలా కట్ చేసి సగానే ఇలా కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ బ్లౌజ్ వేసేటప్పుడు కట్ చేస్తాను. అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేయమన్నారు కదా, చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. చూడండి కుండగల్ల గుడ్ నైట్. అదే ఫ్రెండ్స్, కటింగ్ ఒకవేళ కటింగ్ ఓకే, మాకు స్టిచ్చింగ్ వీడియో కావాలనే వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను.